అందరికీ నమస్కారం. పెద్దల ఆశీర్వాదం విలువ. మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటికి పోయినప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటుంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. చాలామంది ఇది అబద్ధం అనుకుంటారు. ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు. మనం కూడా వారిలో ఒకరం. ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు ఫలవంతమైనది తెలియచేసే ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవాడు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరు పొందాడు. అవసాన దశలో పిలిచి, నాయనా, నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడపెట్టలేదు, కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒకటే. జీవితాంతం నా పని ఎడల ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా. ప్రాణాలు వదిలాడు తండ్రి. తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు పాపం. విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోకుండా చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని కిందకి పోస్తున్నాడు. ఒకసారి పోశాడు. రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తుకొచ్చింది. అప్పుడు ఇలా అనుకున్నాడు, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను కిందికి పోశాడు. పోసి చూశాడు. తండ్రి మాట గుర్తుకొచ్చి 2 సార్లు పోశాడు. 3వ సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తల పైకెత్తితే చుట్టూ సైనికులు తమ ఆయుధాల గురిపెట్టి నిల్చుని ఉన్నారు. పక్కనే రాజుగారు ఉన్నారు. ఆయన తీవ్రంగా, ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు అని అడిగారు. దానికి అతను తండ్రి మరణం గురించి చెప్పాడు. తన దుస్థితి గురించి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు. రాజుగారు అన్నారు, మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించారు. నాకు బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు. అది 2 రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది. పడేసుకున్నాను. 2 రోజులుగా వెతుకుతున్నాను, కానీ దొరకట్లేదు. నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నావేమో అని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు. తండ్రి వాగ్బలం. ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరికింది అతడికి. రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే 3 సంచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. ఇంకా ఇంతకన్నా ఆశీర్వాద బలం ఏముంటుందండి? పట్టిందల్లా బంగారం అని కదా తండ్రి ఆశీర్వదించాడు. అప్పుడు దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరి. తర్వాత చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదని గౌరవించడమే భగవంతుడికి మనం చేసే ఉత్తమమైన సేవ. మాతృదేవో భవ, పితృదేవో భవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.